ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన రోజే అటు పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట రచ్చ రచ్చ. సభ ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలతో సభ హోరెత్తింది. ఇలా ప్రారంభం అవ్వగానే అటు వాయిదా పడిపోయింది. లోపలేమో రాజకీయ రచ్చ లాగుంటే బయట కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు పిలిపించినటువంటి చలో పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంటుకి స్పందన ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వర్గాలు ఊహించిన దానికంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా ఉంది అని జాతీయ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉంది. 2,000 మంది పోలీసులను మొదట మోహరించారట. కానీ అది ఎక్కడికి సరిపోరని చెప్పి నెక్స్ట్ 8,000 మంది పోలీసులను అదనంగా తీసుకొని వచ్చి మోహరించారు. చివరికి అయినా కూడా విద్యార్థులను జనాలను కంట్రోల్ చేయలేకపోతే పోలీసులు లాఠీలకు దారుణంగా కొడుతూ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. ఎందుకు కొడుతున్నారో అర్థంగా దారుణంగా కొడుతూ ఉన్నారు. ఇక విద్యార్థులు కొడుతూ ఉంటే ఇట్లా నిలబడిపోయి కొట్టని ఎంత కొడతారు అంటే ఇంకా వీళ్ళు కొట్టడం కోసమే పుట్టినట్లు చుట్టుకొని కొడతానే ఉన్నారు లాఠీలతో తీసుకొని. మధ్యలో ఒక మహిళా అధికారి వచ్చి ఒక విద్యార్థిని కానీ అక్కడి నుంచి దెబ్బేసినట్లున్నారు. తీవ్రంగా కొడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారు. ప్రభుత్వం జవాబుదారీతనం లేకపోవడం ఏంటి? ఎవరో ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వకపోవడం ఏంటి? కాన్సర్న్ మినిస్టర్ సమాధానం చెప్పండి. కాన్సర్న్ మినిస్టర్ రిజైన్ చేయండి. ఏ దేశంలో ఇంకా వేరే మినిస్టర్ల కోసం ఉన్నారు, వేరే వ్యక్తులు, వేరే వాళ్ళకి ఇవ్వండి. కాసింత బాధ్యత ఉండాలి కదా అని చెప్పి అడగడం తప్పవుతుందా? 1,000 మంది పోలీసులు మొబైల్ నెట్వర్క్ని ఆపేశారు. సెంట్రల్ ఢిల్లీ మొత్తం అంతా మొబైల్ నెట్వర్క్ క్లోజ్. మెట్రో స్టేషన్లు ఎగ్జిట్లు బంద్ చేశారు. మెట్రో స్టేషన్లలో ఎగ్జిట్లు అవతల దుంకి వస్తూ ఉన్నారు. ఎంతమందినైనా ఎన్ని రోజులు అని చెప్పి పోలీసుల లాఠీలను, పోలీసుల బలాన్ని ఉపయోగించి ఆపుతారు? వాళ్ళు అడుగుతున్న ఏమైనా దేశద్రోహ చర్యనా? వాట్సాప్ యూనివర్సిటీ చేతిలో ఉంది, పనికిమాల ఛానల్ చేతిలో ఉన్నాయని చెప్పి ప్రజల మంచి భవిష్యత్తు కోరుకునే వాళ్ళని మాత్రం వీళ్ళు నీచులుగా లేబుల్స్ వేస్తారు, ద్రోహులుగా లేబుల్స్ వేస్తారు. చాలా ఈజీ. వాడు పాకిస్తాన్ ద్రోహి, వీడు చైనా ద్రోహి, వీడు అర్బన్ ఎక్సలెంట్, ఈ లేబుల్స్ ఈజీ తగిలిచ్చేయాలి. ఇంక అంతే. వాట్సాప్ యూనివర్సిటీలో పనికిమాలిన వాళ్ళందరూ దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఈరోజు ఢిల్లీలో. కొట్టడం ఎందుకు కొడుతూ ఉన్నారు? దారుణంగా కొడుతూ ఉన్నారు. మొత్తం మొబైల్ నెట్వర్క్నే ఆపేసుకున్నారు. ఊహించని స్పందన. ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తికి ఇది నిదర్శనం కాదా? అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలేకపోతే ప్రభుత్వాలు ఎందుకు, మంత్రులు ఎందుకు? అదేమైనా పెద్ద దేశద్రోహ చర్యనా? అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలని చెప్పి అడగడం. ఒక ఎగ్జామా, 2 ఎగ్జామా? ఎన్ని ఎగ్జాములు లీక్ అవుతాయి? చివరికి నీట్ పరీక్ష అంటే దాని ఫలితాల్లో కూడా అక్రమాలని చెప్పి మళ్ళీ చర్చ జరుగుతుంది. ఏంది అదంతా?